మేమైతే రాత్రి 10 గంటలప్పుడు వాకింగ్కి వచ్చినాం అనమాట. లక్కీ ఒప్పుంది. నేను మా మనవరాలు వాకింగ్కి వచ్చినాం. దయ్యంలాగా కనొస్తున్నావా? అదే ఇప్పుడు బాగా కనొస్తున్నా. బాగా కనొస్తున్నావా? సేమ్ ఉంటే మబ్బు ఉంటే దయ్యమేనా? మన కనికి రాకుండా అనుకో పిల్లలకి డౌట్ వచ్చి దయ్యం అనుకుంటాడు. దేవుడు వచ్చే దేవుడు కాదు, దొమ్మలు ఏడన్నా ముగ్గురు నడుస్తానా అనుకో పిల్లలు ఎన్ని తిరుగుతున్నా అనుకో అమ్మది కాదు దయ్యం అని ఉడుకుతాడు. నిజం. తిరుగుదామా? ఎనికి తిరుగుదామా? సాయం కాడికి వచ్చినాం. చీర సాయం కాడికి వచ్చినాం. కట్టాలు ఎట్టున్నాయో కట్టాలు పెట్టి దీపాలు పెట్టాను. ఇక్కపో చెప్పులు ఇప్పి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే దర్గా అంది అనమాట, మాకు దగ్గర అనమాట, పాత బస్ స్టాండ్కి దగ్గర దర్గా అనమాట. రాత్రి 10 గంటలప్పుడు వాకింగ్ కట్టి వచ్చినాం అనమాట. పాప ఎప్పుడు సెల్లు చూస్తుంటుందని, సెల్లు చూస్తుంటే వల్ల సరిగా మాట్లాడకుండా పలకకుండా మౌనంగా ఉంటుంది. మీరేమన్నా ఎక్కువ సెల్లు చూపిస్తున్నారేమో, పాప సరిగా పలకకుండా ఉంది అంటే రాత్రిపూట ఇట్లా సెల్లు చూపించకుండా ఇట్లా వాకింగ్ తోలుకొస్తాను అనమాట. ఇన్నే దర్గా అనమాట, ద చీర్ స్వామి భగవంతుడు. ఓమా అట్లా నుంచి ఇంటికి పోదాం. ఆయన ముబ్బైంది ఇప్పటికే నువ్వు వచ్చేలాగా లేట్ అయింది. ఆ నుంచి ఇంటికి పోదాం. ఎందుకంటే సాన్ లేట్ చేసినావు కదా మా, మళ్ళీ ఇంకెక్కువ లాట్ అయింది అనుకో అందరు ఇంకా బయట ఉన్నారు పోతారు. చుక్క పోయినాకో రోడ్డు మీద వాళ్ళు రోడ్డు మీద ఎవరు ఉండరా? అన్ని అంగళ్ళు మూసినారు. అంగళ్ళు మూసేస్తాడు, గాలి పోతారు అందరు నీళ్ళు అని. పోయినాక ఈ కుక్కలు ఒక్కటి ఉంటుంది రోడ్డు మీద. కుక్కలు ఒక్కటే ఉంటాయిలే, కుక్కలు ఒక్కటి మాత్రం అన్ని అంగళ్ళు మూసినారు. చూడు కుక్కలు ఇల్లు లేవు కాబట్టి బయటే తిరుగుతాయి. ఇల్లు లేవు కాబట్టి ఇల్లు లేవు కాబట్టి దానికి ఏమన్నా ఇల్లు ఉంటాయమ్మా కుక్కలకి? కుక్కలకి ఇల్లే ఉన్నావు అసలుకి. ఇల్లు ఉంటాయమ్మా నీకు? ఇల్లు ఉంటాయి కుక్కలకి, ఇల్లున్న కుక్కలకి. మనకు ఒక్కటికి ఇల్లు ఉంటాయి. మన బయట ఉంటే మళ్ళీ చలి పడతారు కాబట్టి మన ఇల్లు చేపించుకుందాం. అట్టయితే ఇల్లు తెచ్చుకోవచ్చు. కుక్కలకు ఇల్లు ఉండదు అనమాట, మనుషులకైతే మనకి ఇల్లు ఉంది అనమాట. తప్ప ఇంకా మాట రాబట్టి అట్లా తిరుగుతుంటాయి. కనిపించినాను తినేవని